దేవా, నీవు నీ ప్రజల ముందుగా వెళ్ళినప్పుడు, నీవు అరణ్యంలో నడిచినప్పుడు, నీవు కనిపించకపోయినా నీవు ముందే నడుస్తున్నావు. నీ అరణ్యంలో కూడా దేవుడు ముందుగా నడిచినవాడు. నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో ఆయన ముందే నడిచాడు. నీవు అక్కడికి చేరకముందే పరిష్కారాన్ని సిద్ధం చేశాడు. హాగరు ఎడారిలో గుండెవేదనతో తిరుగుతుండగా ఆమె కుమారుడు ఇష్మాయేలు దాహంతో చనిపోతున్న స్థితిలో ఉన్నాడు. ఆమె ఏడుపు మొదలు పెట్టకముందే దేవుడు ఇప్పటికే ఒక బావిని సిద్ధం చేసి ఉంచాడు. ఆమె కన్నులు తెరుచుకోగానే ఆమెకి అది కనిపించింది. మీరు విడిచిపెట్టబడ్డవారిలా అనిపించినా దేవుడు మీకంటే ముందే నడిచాడు. మీకోసం ఏర్పాట్లు ముందే చేశాడు. మీరు మార్గాన్ని చూడకపోయినా ఆయన ఇప్పటికే ఆ దారిలో నడిచి సమాధానాన్ని అక్కడ ఉంచాడు. నలుగురు ఆకలితో ఉన్న కుష్ఠరోగులు సిరియా సైన్యం వైపుకు నడుచుకుంటూ వెళ్లారు. వారు అక్కడికి చేరకముందే దేవుడు సిరియన్లు ఒక గొప్ప సైన్యం వస్తోంది అని వినిపించేలా చేశాడు. వారు భయంతో అక్కడి నుండి పారిపోయారు. మీరు ఎంత బలహీనులై ఉండినా, ఎంత తిరస్కరించబడిన వారైనా, మీరు విశ్వాసంతో ముందడుగు వేస్తే దేవుడు ముందే నడిచేవాడు. ఆయన పరాజయాన్ని విజయంగా మార్చగలడు. మీరు వేసే బలహీనమైన అడుగునే ఆయన విజయం శబ్దంగా మారుస్తాడు. రూతు ఒక్కసారిగా ఒక పొలంలో గింజలు ఏరడానికి వెళ్ళింది, కొంత కృప దొరకాలని ఆశతో. ఆమె ఆ పొలాన్ని ఎన్నుకోవడానికి ముందే దేవుడు ఆమెను బోయాజు భూమికి నడిపించాడు. అక్కడ కృప సిద్ధంగా ఉండింది. రక్షణ ఏర్పాటైంది. మీ అడుగులు యాదృచ్ఛికంగా అనిపించినా దేవుడు ముందే నడిచినవాడు మరియు మీరు వెళ్లే చోట కృపను సిద్ధం చేసినవాడు. దేవుని ఏర్పాట్లు అప్పుడప్పుడు యాదృచ్ఛికంలాగా కనిపిస్తాయి. స్త్రీలు సమాధి వైపు నడుచుకుంటూ వెళ్లారు. ఆ రాయి ఎవరు తొలగిస్తారు అని ఆందోళనపడ్డారు. వారు అక్కడికి చేరకముందే దేవుడు ఒక దూతను పంపి ఆ రాయిని తొలగించివేశాడు. మీరు అడ్డంకుల గురించి ఆందోళన పడుతున్నప్పటికీ దేవుడు ముందే నడిచి వాటిని తొలగించివేశాడు. మిమ్మల్ని భయపెట్టే విషయం దేవుని చేతిలో ఇప్పటికే పరిష్కారమైంది. నీవు ఒంటరిగా నడుచుటలేదు. హాగరు కన్నీళ్లు కార్చినప్పుడు, కుష్ఠరోగులు కదిలినప్పుడు, రూతు గింజలు ఏరినప్పుడు, స్త్రీలు సమాధి వైపు వెళ్ళినప్పుడు దేవుడు ముందే నడిచినవాడు. ఇప్పటికీ ఆయన అలాగే నడుస్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో నీ తదుపరి అడుగు వేయి. నీ పరిష్కారం, నీ కృప, నీ విజయం ఇప్పటికే ఎదురు చూస్తున్నాయి. ఓ దేవా, నీవు నీ ప్రజల ముందుగా వెళ్ళినప్పుడు, నీవు అరణ్యంలో నడిచినప్పుడు,